ధనుష్ శేఖర్ కమల కాంబినేషన్ లో రూపొందుతున్న కుబేరా సినిమా టాలీవుడ్ కోలీవుడ్ లో భారీ క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ డిఫరెంట్ థ్రిల్లర్ లో నాగార్జున, రష్మిక మందన, జిమ్ సర్వ్, దలీప్ తాహిల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్న ఈ సినిమా తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోంది. ఫిదా, లవ్ స్టోరీ లాంటి హిట్స్ తో అలరించిన శేఖర్ కమల ఈసారి కంప్లీట్ గా జానర్ మార్చేశాడు. ఈ సినిమా సందేశాత్మక కథతో ఆడియన్స్ ని మెప్పించనుంది. ఇప్పటికే విడుదల అయిన కుబేరా గ్లిమ్స్ ఫస్ట్ సింగిల్ సినిమాపై భారీ బజ్ ని క్రియేట్ చేశాయి. గ్లిమ్స్ లో ధనుష్ ఒక బిచ్చగాడి పాత్రలో, నాగార్జున ఒక పోలీస్ ఆఫీసర్ గా, రష్మిక మిడిల్ క్లాస్ అమ్మాయిగా కనిపించారు. ఈ సినిమా సంపద, ఆశ, నైతిక సందిగ్ధత చుట్టూ తిరుగుతుందని, పాత్రల మధ్య ఎమోషనల్ డ్రామాగా హైలైట్ గా ఉంటుందని అంటున్నారు. త్వరలో మరో టీజర్ రిలీజ్ కానుందని, ఇది సినిమాపై అంచనాలని మరింత పెంచనుంటుందని మేకర్స్ చెప్తున్నారు. అయితే కుబేరా విడుదల వాయిదా పడే అవకాశం ఉన్నట్లు ఇటీవల పలు రకాల వార్తలు వైరల్ అయ్యాయి. ఇక ప్రచారంలో నిజం లేదని మూవీ యూనిట్ స్పష్టం చేసింది. అంతేకాకుండా అఫీషియల్ గా డేట్ పై క్లారిటీ ఇచ్చేసింది. ముందుగా ప్రకటించిన జూన్ 20వ తేదీన ఈ సినిమాని రిలీజ్ చేస్తామని తెలిపింది. అసలైతే గత ఏడాది డిసెంబర్లోనే రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ అనుకున్నట్లు షూటింగ్ ఫినిష్ కాలేదు. ఇక సమ్మర్లో కూడా ప్లాన్ వర్కౌట్ కాలేదు. దీంతో జూన్లో పర్ఫెక్ట్ ప్లాన్తో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్, ముంబై, బ్యాంకాక్, గోవా, తిరుపతి వంటి ప్రాంతాల్లో జరిగింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. ఈ సినిమా అన్ని భాషల్లో ఒకేసారి గ్రాండ్ రిలీజ్ కి సిద్ధమవుతోంది. సినిమాలో ధనుష్ ఒక బిచ్చగాడి నుంచి మాఫియా కింగ్ గా మారే పాత్రలో కనిపించనున్నాడని, నాగార్జున ఇన్వెస్టింగ్ ఆఫీసర్ గా నటిస్తున్నాడని సమాచారం. రష్మిక మందన పాత్ర కూడా మిడిల్ క్లాస్ నేపథ్యంతో ఆకర్షణీయంగా ఉంటుందని అంటున్నారు. మొత్తంగా కుబేరా సినిమా శేఖర్ కమల మార్క్ ఎమోషనల్ డ్రామాతో అభిమానులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఇక బాక్సాఫీస్ వద్ద విడుదల అనంతరం ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. ఈ మూవీ విడుదల వాయిదా పడుతుంది అనే వార్తలు సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్నాయి. అయితే ఈ ప్రచారాల్లో ఏమాత్రం నిజం లేదని మూవీ యూనిట్ స్పష్టం చేసింది. ముందుగా ప్రకటించిన ప్రకారం జూన్ 20వ తేదీన సినిమాని విడుదల చేస్తున్నట్లు తేల్చి చెప్పింది. ఇప్పటికే విడుదల అయిన గ్లిమ్స్ వీడియో మరియు ఫస్ట్ సింగిల్ సినిమాపై నుంచి మంచి హైప్ క్రియేట్ చేశాయి. శేఖర్ కమల టేకింగ్ ఒక ఎత్తు అయితే, ధనుష్ యాక్షన్, ఎమోషనల్ షేడ్స్ తో కూడిన పాత్రలో కనిపిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం అనేక భాషల్లో ఆకట్టుకునేలా రూపొందిస్తున్నారు. అంతేకాదు సినిమాకి సంబంధించిన టీజర్ ని కూడా త్వరలోనే రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటించగా, అక్కినేని నాగార్జున కీలకమైన పాత్రలో కనిపిస్తున్నారు. విలక్షణ కథాంశంతో బహుభాష ప్రేక్షకులను ఆకట్టుకునే లక్ష్యంతో ఈ సినిమా రూపొందుతోంది. భారీ కాస్టింగ్, టెక్నికల్ వాల్యూస్, దర్శకుడి ప్రత్యేక శైలి ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేస్తున్నాయి. జూన్ 20వ తేదీన థియేటర్లకి వస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో ఎంతో ఉత్కంఠ నెలకొంది. దాదాపు 130 కోట్ల బడ్జెట్తో ఈ సినిమా తీస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేసినా చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.